లైట్ కెమెరా రోలింగ్ మ్యూజిక్. ఏమండి ఓ బ్రహ్మాండమైన సినిమా చూసాం. ఇప్పుడు ఆ సినిమా గురించి చెప్తా. ఇప్పుడు ఎంవివి సినిమా బ్యానర్ మీద ప్రముఖ రచయిత కోన వెంకట గారి సమర్పణలో ఎంవివి సత్యనారాయణ నిర్మాతగా నూతన దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వంలో మనందరికీ ఇష్టమైన అందాల హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి, సచిన్ రాజేష్, సకలక్ శంకర్, రావు రమేష్, హర్షవర్ధన్ రానే, తర్వాత మధునందను ఇలాంటి మంచి మంచి ఆర్టిస్టులు అందరినీ క్లబ్ చేసి బ్రహ్మానందం గారి ప్రత్యేక పాత్రలో మన ముందుకు వచ్చిన లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ గీతాంజలి. సీరియస్ గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసిందండి కదా. You're all about that indomitable spirit, unconquerable strength. You shed light where there was darkness, and it's time now for you to take wings. Let's go. Yeah. रघुवंश सुधाम्बुधि चन्द्रश्री राम राम राजेश्वरा. रघुवंश सुधाम्बुधि चन्द्रश्री राम राम राजेश्वरा. గీతాంజలి కథ చెప్పరా మనోడు. గీతాంజలి కథ అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక కథ తయారు చేసిన డైరెక్టర్ అవడం కోసం చాలా మంది నిర్మాతలు చుట్టూ తిరుగుతుంటారు రా బాబు. ఇసిగిపోతాడు బాగానే. ఇసిగిపోయిన టైంలో వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన సలహా మేరకు విజిటింగ్ కార్డు రూమ్లో ఉందరు బాబు, అతని దగ్గరికి వెళ్ళి నీకు పని అయిపోద్ది అని చెప్తాడు. సరే అని చెప్పి రూమ్కి వెళ్ళిన తర్వాత అనుకోకుండా విజిటింగ్ కార్డు మారిపోద్ది, ఇంకో విజిటింగ్ కార్డు మనోడు చేతిలో కూడా. ఆ విజిటింగ్ కార్డులో ఉన్న వ్యక్తి కాంటాక్ట్ చేస్తే అతనికి కూడా సినిమా చూసి ఉద్దేశం ఉంటుందో రా అబ్బాయి కథ అంటానంటాడు. సరే అతను చెప్పిన టైంకి వెళ్ళకుండా మనోడు కొంత లేట్గా వెళ్తాడు. ఇది నువ్వు కథ చెప్పడానికి ఎంత లేట్గా వచ్చావు, రేపు సినిమాని ఏం చేస్తావు, అబ్బాయి నీకు నాకు కుదరదు అబ్బాయిలు వచ్చి అంటాడు. అబ్బాయి అలా కాదని చెప్పి కాళ్ళు చేతులు పట్టుకుని బతిమలుకుని అతని కథలో ఓ సీన్ చెప్తాడు. దాంతో ఆయనకు కొంచెం క్యూరియాసిటీ కలిగి మిగతాది కూడా వింటాం మొదలెడతాడు. అలా షాక్ అవుతూ ఉంటాడు. అప్పుడే అంటాడు, ఏమైనా నువ్వు ఎందుకు లేట్గా వచ్చువు అని. నేను లేటుగా రావడానికి ఈ జరుగుతున్న కథకి సంబంధం ఉందండి అంటాడు. అదేంటంటాడు, నాకు జరుగుతుంది మీకు కథగా చెప్తున్నాను అంటాడు. దాంతో షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మట్టికి మనం తెర మీద చూడాలి. ఎందుకంటే ఎంత థ్రిల్లింగ్ పాయింట్ని ఎంటర్టైనింగ్ చూపించారు అక్కడ. ఏమండి ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా విభిన్నమైన సినిమాని చూడాలి అని ఎంతో ఆకలితో ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకుడికి ఈ సినిమాతో ఆకలి తీరిపోతుందండి. కరెక్ట్గా చెప్పు. ఈ ఫ్లాట్ లో మన కాకుండా ఇంకెవరు ఉన్నారా? ఈ భవంతిలో ఒక ఆత్మ బందీగా ఉంది. అది మామూలు దెయ్యం కదా సార్, ఫుడ్ దెయ్యం. మేము తెచ్చిన ఫుడ్ మొత్తం తినేస్తుంది సార్. మర్యాదగా చెప్తున్నా, ఈ సైతాన్ రాజు సహనాన్ని పరీక్షించొద్దు. ఇక ఈ సినిమాలో నటినట్టు గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సిన ప్రధాన పాత్ర పోషించిన మన అంజలి, అదేవిధంగా మిగతా పాత్రలో మన శ్రీనివాస్ రెడ్డి, సచిన్ రాజేష్, సకలక్ శంకర్, రావు రమేష్ గారు, హర్షవర్ధన్ రానే, దాని తర్వాత మధునందన్ వీళ్ళందరూ చేశారు రా. ఈ సినిమాలో అంజలి పెర్ఫార్మెన్స్ గురించి ఎంత ప్రత్యేకంగా చెప్పాలో మిగతా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ గురించి కూడా అంతే ప్రత్యేకంగా చెప్పాలరా. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన పాత్రలు వాళ్ళు పరిపూర్ణ న్యాయం చేశారు. బాగా చెప్పు. తర్వాత ప్రత్యేక పాత్రలో డాక్టర్ బ్రహ్మానందం సైతాన్ రాజ్. ఈ సినిమా కథకు బ్రహ్మానందం గారు ఎంత అవసరం, థియేటర్కి వెళ్ళే ప్రేక్షకుడు కూడా అంతే అవసరం రా. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అలా ఉంది. మరి కరెక్ట్ గా చెప్పు. పరలోకానికి పయనించే ప్రతి ప్రాణం ఒక భూతమేనా, పగతో నిత్యం ఘోషించే ప్రతి ఆత్మ తను న్యాయం కోసం దిగిరాదా. గీతాంజలి, నేను చెప్తున్నది ఏ దెయ్యాల గురించి, నువ్వు పాడుతున్నది ఏ దెయ్యాల గురించి. లక 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 చెన్నై దెయ్యం, షకలక షకలక ముంబై దెయ్యం. ఇలా ఒక్కొక్క దెయ్యానికి ఒక్కొక్క సౌండ్ ఉంటుంది. ఒక్కోసారి ప్రేతాత్మలంతా ఏమైపోతారో అని భయం వేస్తుంది. నేను మిమ్మల్ని ఎక్కడో ఉన్న శ్మశానానికి తీసుకెళ్లాలనుకుంటాను, కానీ మీరు రారు. ఇలా జనాన్ని పీక్కుతుంటుంటారు. అందుకే ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది ఈ సినిమాకి స్క్రీన్ ప్లే మాటలు అందించిన వ్యక్తి కోన వెంకట్. కోన వెంకట్ గారు స్క్రీన్ ప్లే మాట్లాడితే ఆ సినిమాలో ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందో మన అందరికీ తెలుసు కదండి. అందులోనూ సొంత సినిమా అనుకునేసరికి కొంచెం శ్రద్ధ ఎక్కువ తీసుకుని రాసేసారు. అలాగంటవా? దాని తర్వాత ఎడిటింగ్ ఉపేంద్ర, మంత్రా సినిమా ఎడిటర్ ఆయన బ్రహ్మాండంగా చేశారు. దాని తర్వాత సినిమాటోగ్రఫీ సాయి శ్రీరామ్ అని కొత్త అద్భుతమైన సినిమాటోగ్రఫీ, ఇండస్ట్రీకి దొరికిన మరో మంచి సినిమాటోగ్రాఫర్ కదా. దాని తర్వాత ఈ సినిమాకి మ్యూజిక్ ప్రవీణ్ లక్రాజ్. కొత్త ట్యూన్స్ ఇవ్వడానికి బాగానే ట్రై చేశాడు రా. కాఫీ తాగుద్దామా అంటూ ఆడియన్స్ భలే కనెక్ట్ చేసాడు. దాని తర్వాత నిర్మాత ఎంవివి సత్యనారాయణ. ఈయన బేసిక్ గా బిల్డర్ అయినా మంచి అభిరుచి గల నిర్మాతగా అనిపించుకున్నాడు రా. నా దగ్గర మంచి కథ ఉంది సార్, దాని సినిమా తీస్తే నంది అవార్డు గ్యారంటీ సార్. ఆరుద్ర, ఆత్రేయ,
స్క్రీన్ నేమ్. నీ కథ నాకు మాత్రమే కాదు వీళ్ళందరికీ నచ్చాలి. ఇంతకీ నీ కాడ ఉన్న కథ ఏంది? ఇది కొంచెం క్లాసికల్ టచ్ ఉన్న సినిమా. ఎవడు కావాలా క్లాసికల్ టచ్? ఫైనల్ గా క్యాప్టెన్ కథా దర్శకత్వం నూతన దర్శకుడు రాజ్ కిరణ్. మనోడి కథను పట్టుకుని చాలా మంది ప్రొడ్యూసర్ దగ్గర తిరిగాడు. ఏది మన సినిమాలో డైరెక్టర్ పాత్ర లాగా. అవును, మన సినిమాలో డైరెక్టర్ పాత్రకు ప్రొడ్యూసర్ దొరికినట్టే మన డైరెక్టర్ కూడా ప్రొడ్యూసర్ దొరికాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ రచయిత అవడం, ఆ రచయిత మన కోన వెంకట గారు అవడం. అంతే, ఆయనకి కథ మీద నమ్మకంతో ఆయన ఫ్రెండ్ తో కలిపి సినిమా నిర్మించారా. వాళ్ళిద్దరూ కలిపి ఇనిమి పెట్టుకున్న నమ్మకానికి ఈ ఏళ రాజ్ కిరణ్ గారు న్యాయం చేశారా. ఎలాగా? పూర్తి ఎంటర్టైన్మెంట్ తో కూడిన విభిన్న కథా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించి. బాగా చెప్పు. ఈ మధ్య ఇడు బాగా మాట్లాడు. నా మనసుని తాకే బేకువ జాబిలేవో, ఈ భువి కన్నులకే అందని తారకవో. నా పెదవిని తాకే తొలిసిరివానేదో, నీ కను సైగలకే తేనగ మారినదో. సినిమాని ఫ్యాషన్ గా భావించి సినిమాలో ప్రతి ఫ్రేము కూడా అద్భుతంగా ఉండాలని, ఓ విభిన్నమైన కథను తెలుగు తెర మీద ఆవిష్కరించాలని భావించి నూతన దర్శకుడు మన ముందుకు వచ్చాడు. అతనే రాజ్ కిరణ్. ఆయన రాసుకున్న కథకి కోన వెంకట గారు అద్భుతమైన స్క్రీన్ ప్లే మాటలు తోడే ఓ విభిన్నమైన సినిమా ఇవాళ తెలుగు తెర మీద ఆవిష్కరింపబడింది. అలా అంటే ఒక ఫ్యాషన్ ఉన్న వ్యక్తికి, ఫ్యాషన్ ఉన్న టెక్నీషియన్లు, ఫ్యాషన్ ఉన్న ఆర్టిస్టులు అందరూ క్లబ్ అయితే ఓ మంచి సినిమా ప్రేక్షకులకు అందుతుందనడానికి ఈ సినిమా ఉదాహరణ. ఇలాంటి మరిన్ని మంచి ప్రయత్నాలు ఈ దర్శకుడు చేయాలని, ఇతని స్ఫూర్తితో రాబోయే కొత్త దర్శకులు కూడా చేయాలని కోరుకుంటూ, మరిన్ని మంచి ప్రయత్నాలతో కోన గారు కూడా మన ముందుకు మంచి మంచి సినిమాలు అందించాలని కోరుకుంటూ, రాజ్ కిరణ్కి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, ఈ సినిమాకి పనిచేసిన అందరినీ పేరుని అభినందిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు కూడా చూసి చెప్పాలి కాబట్టి నేను వెళ్తాను. మీరు ఈ గీతాంజలి చూసి ఎంటర్టైన్మెంట్ పొందుతానండి. ఉంటానండి, మీ ఎర్రబాబు. ఇంటి నంబర్ 13, వీడింటి నంబర్ 13, దాని పక్కనుందో వలకాడు, విడి పేరు వింటే దయ్యాలే పడుకో.